అండి మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పంపండి. నేను ఏ వీడియో చేసినా ఎలా ఉందో తప్పకుండా దగ్గరోళ్ళైనా దూరం ఇది బాగుంది బాగాలేదని కామెంట్ పంపండి. ఒక్క 2 నిమిషాలల్లో అమ్మ ప్రేమ గురించి నాకు తెలిసింది చెప్తా, వినండి. ఎవరు తప్పు పట్టద్దండి. ఆకాశాన్ని అడిగిర్రంట అమ్మ ప్రేమ ఎలా ఉంటుందని. ఆకాశం ఏం చెప్పిందంటే నా విశాలమైనది అమ్మ ప్రేమ అని చెప్పిందంట. ఆడ నుండి వెళ్ళి సముద్రాన్ని అడిగిర్రట. సముద్రం ఏం చెప్పింది, నాకంటే లోతైనది అమ్మ ప్రేమ అని చెప్పిందంట. ఆడ నుండి వెళ్ళి తేనెను అడిగిర్రంట. తేనె తిట్టెను చెట్టు దగ్గరికి పోయి అమ్మ ప్రేమ ఎలాంటిదని. అమ్మ ప్రేమ నాకంటే తీయగా ఉంటుంది అని తేనె చెప్పిందంట. ఆడ నుంచి పోయి చెట్టు మీద ఉన్న కోకిలను అడిగిందంట అమ్మ మాట ఎలాంటిదని. నా కూత కంటే అమ్మ మాట చాలా ఘనంగా, అందంగా, మధురంగా ఉంటుంది అని చెప్పిందంట. ఏడికైనా ఆకాశమైన, సముద్రమైన, తేనైనా, ఏ చక్కెరైనా, ఎలాంటి అయినా అమ్మను మించిన ప్రేమ కదని ప్రకృతి చెప్పుతుందండి. అందుకే అమ్మ ఉన్నప్పుడే మీ లోపల ప్రేమ ఉంచుకోండి. పైకి కోపం ఉన్న అమ్మ ఏం తింటుందో గమనించి కొంచెం పెట్టండి. ఎందుకంటే మనం అన్ని పూజలు చేస్తున్నాం, మన మాటతోటి పని లేదండి. మన మనసులో అమ్మ ఏం తింటుందో పెట్టండి. ఎందుకంటే అమ్మ చనిపోయాక గొర్రెలను మాకెలను కోసి అందరినీ పిలిచి మందులు బాటళ్ళు తెప్పించి టెంట్లేసి చాలా ఘనంగా చేసే కార్యాలు వద్దండి. అమ్మ బతికున్నప్పుడే ఏమన్నా తాగుతావా అమ్మ, ఏమన్నా తింటావా, ఏం కావాలి, ఎలా ఉన్నావు అని ఇలాంటివి అడగండి. దూరం ఉన్న వారైనా ఫోన్లో అడుగుతుర్రు, ఫోన్లో చూసుకుంటుర్రు. దగ్గరున్న వారైతే అశ్రద్ధ చేస్తుర్రు. అలా చేయకండి. మీరు మంచిగా బతకాలంటే మీ పూజల్లో సమానమైన భాగం అమ్మకి ఇవ్వండి. అది నాకు తెలిసిన మందమే చెప్తున్నా, ఇంకెవరిని అడిగి చెప్పట్లేదు. ఎవరు తప్పు పట్టకండి. మనం ఎలా ఉంటే మన పిల్లలు రేపు మనతో అలా ఉంటారండి. ఎందుకంటే మన వరకు మనం ఇప్పుడు చిన్న వేజిలోనే ఉన్నాం. మనం ఆ వేజీ వచ్చే వరకు చూద్దాంలే అనొద్దండి. కాలం దాని పని అది చేసుకుంటూ పోతుంది, తొందరగా గడిచిపోద్దండి. ఇట్లున్నోళ్ళు అట్లా పెరిగి మనకు కోడళ్ళు అల్లుళ్ళు వస్తారు, వాళ్ళ స్థానంలో కూడా మనం ఉంటాము. తప్పకుండా గడిచే కాలంలో నిత్య అవసర పనులు మనం ఎలా చేసుకుంటున్నామో మన తల్లిని కూడా అందులో ఆ అవసరాలల్లో ఒక పనిగా చూసుకొని చేసుకోండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు దొరుకుతుంది, ఆస్తులు దొరుకుతున్నాయి, దుకాణాలకు కొంటే బంగారం దొరుకుతుంది, కట్టుకునే బట్టలు దొరుకుతున్నాయి. అమ్మ పోయాక నీకు పెడతా అమ్మ తిను అంటే దొరకదు కదండి. మీకు ఎంత కోపం ఉన్నా పక్కకెట్టండి. పెళ్ళి కాకముందు రోజులు మీ తల్లి దగ్గరికి గుర్తు తెచ్చుకోండి. ఎవరి ప్రేమ వారి పక్కకెట్టి మీ అమ్మను చూసుకోండి. రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. ఎందుకంటే 5 ఏళ్ళ కొడుకే నన్ను 50 ప్రశ్నలు ఎత్తాడండి. నా కొడుకు 7 సంవత్సరాలోడు. 20 ఏండ్లోళ్ళు అయితే ఎన్ని ప్రశ్నలు ఎత్తారు. ఈరోజు 7 ఏండ్లోడే 50 ప్రశ్నలు వేయగలుగుతుండు. రేపు పెళ్ళయ్యాక 100 ప్రశ్నలైనా ఎత్తాడు. తప్పకుండా మీరు అమ్మా నాన్నలకు దగ్గరున్నా దూరం ఉన్నా ఎలా ఉన్నావమ్మా నాన్న తిన్నరా అని అడగండి. మరి ఇలా చెప్తున్నావు సత్యవా, నీకు అత్త మామ దగ్గర లేరు కదా, ఒక్కసారి కూడా కనబడరు కదా అని మీరు అడగచ్చు. దానికి మీరు అడగకుండా నేను సమాధానం చెప్పచ్చు. వాళ్ళు నా దగ్గర లేకున్నా వారి కొడుకు ఎక్కడున్నా ఎదురెదురుగా మాట్లాడుకునే ఫోన్లు పుట్టినాయి కదండి. ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుకుంటారు, చూసుకుంటారు. అది వారి సంతోషం. రావాలే పోవాలనే అవసరం ఎక్కువ. రోజు దగ్గరున్నోళ్ళు కూడా అలా మాట్లాడుకోరు, ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. అంత సంతోషంలో ప్రతి కార్యంలో కలుసుకుంటారు, ఏ ఫంక్షన్లో అయినా కలుసుకుంటారు. ఎక్కడ దూరం ఉన్నా ఒక్కరోజు మాట అనకుండా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అందుకని దగ్గరున్న వాళ్ళు సంతోషంగా ఉండండి. మనం సంపాదిస్తేనే మన పిల్లలు ప్రేమ చూపించాలని కాదు, సంపాదనకు ప్రేమకు సంబంధం లేదండి. అందుకని తప్పకుండా అమ్మ మనస్సు గెలవండి. ఈ లోకంలో అమ్మను మించింది ఏదీ లేదని ప్రతి ఒక్క బుక్కుల ప్రతి శాస్త్రంలో
ప్రతి పంచాంగంలో ప్రతి మనిషి నోట్లకెళ్ళి గొప్ప గొప్ప వారి దాంట్లోకెళ్ళి అమ్మ లేనిది ఏదీ సాధించలేరు కదండి. అమ్మ లేని జన్మ లేనప్పుడు అమ్మ ఉండంగా పట్టించుకోకపోవడం వల్ల అర్థం ఉందా అండి? నా వీడియో చూసే అందరికీ, నా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసే వారికి కూడా చెప్తున్నా, ఇది నీతులు చెప్తుంది అనుకోకండి, తోచిన మందం చెప్తున్నా. ఎలా ఉన్నా, దూరంలో ఉన్నా, దగ్గరున్నా అమ్మ ఎలా ఉన్నామని మీకు దొరికినంత మట్టుకు సంతోషపెట్టండి, మాట్లాడండి. పోయాక మీరు ఎంత ప్రేమకు మరిచినా తిరిగి రాదు కదండి. అందుకని ఏమీ అనుకోకండి. నేను చెప్పింది తప్పకుండా కొంచెమన్నా పాటించండి. ఏదైనా అమ్మకు తినబుద్దయింది పెట్టండి, దేవునికి తృప్తవుతుంది. గుళ్ళో అమ్మవారికి ఇష్టమైన పులిహోర, సిర, పునుకులు, నైవేద్యాలు అని విగ్రహం ముందట పెట్టి మోకాళ్ళ మీద దండం పెట్టి ఎంత మొక్కుతురు కదండి. ఇంత భక్తి ఈ లోకంలో పెరిగింది, కానీ అమ్మను చూస్తే పెట్టబుద్ధి కావట్లేదు. మనసు ఇంకా మారలేదండి. మీ అమ్మ దగ్గర మొదలు పెట్టండి, మనసు మార్చుకోండి, ఆ దైవ ప్రేమ పొందండి. బాయండి. ఏది చేసినా అమ్మకు మనసులో పెట్టుకొని అమ్మకిచ్చి మీరు తినండి. లేదంటే వీలు కాకపోతే అమ్మ కోసం దాచి ఇవ్వండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ ఎక్కడికైనా నా బిడ్డ తింటుందని కొంచెమైనా తెచ్చి మనకు దాచి పెడుతుంది కదా. ఇప్పుడు కూడా అమ్మ అన్ని చోట్లకు వెళ్ళదు కదా. మీరు ఎక్కడికైనా ఏం తీసుకున్నా ఇది మా అమ్మకని, మీ భార్యలు మంచివారైతే మీ భార్యలు ముందటియండి. అందరూ ఒకేలా ఉండరు కదా. అత్తమ్మ అమ్మ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. మీ బాధ్యత మీరు అమ్మకు దాసి ఇవ్వండి. మీ పుణ్యఫలం మీ భార్య పిల్లలకు తప్పకుండా ఉంటుందండి. నేను చెప్పిన దానికి తప్పు అస్సలు పట్టద్దండి. బాయ్ అండి.